హాయ్ హలో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెండింగ్ ఉండటం వల్ల అప్పుడు ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పెండింగ్ పూర్తి చేసి ఆరోగ్యశ్రీని అభివృద్ధి చేసి పేద ప్రజలను ఆదుకుంటారని మనం అప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఆధార్ కార్డు బ్యాలెన్స్ ఉండి ఆరోగ్యశ్రీ బ్యాలెన్స్ ఉండి తీసుకోవట్లేదని చెప్పేసి హాస్పిటల్లో చాలామంది పేద ప్రజలు దీని గురించి చాలా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాలెన్స్ ఏదో సెట్ చేసి ఆరోగ్యశ్రీని మళ్ళీ ప్రారంభించాలని, ప్రారంభించి కూడా మీరు దాని మీద ఎంక్వైరీ వేయాలని, ఆ డాక్టర్లు బిల్లు ఇవ్వటం లేదు, రసీదు ఇవ్వటం లేదు, నర్సులు పట్టించుకోవటం లేదు, అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్లీజ్ మీరు ఆరోగ్యశ్రీ వదలంగానే సరికాదు, దాని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఏంటంటే పేదవాళ్ళకి అసలు బెడ్ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వాడుతున్నారు, వాళ్ళకి బెడ్ కూడా ఇవ్వటం లేదు, వాళ్ళకి సరైన మందులు ఇవ్వటం లేదు, దేనికి బిల్లు ఇవ్వటం లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆరోగ్యశ్రీని వాడుతున్నారు. కాబట్టి దాని మీద ఎంక్వైరీ పెట్టి మీరు ప్రజలకి ఆరోగ్యశ్రీ సక్రమంగా అందేలాగా చూడాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని మీరు ఆలోచన చేయాలి. దీని గురించి మీరు మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, దీనికి సంబంధించిన వాళ్ళకి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు దీన్ని కోరుకుంటున్నాం. ప్లీజ్ సేవ్ చేయండి పేద ప్రజల్ని. హాస్పిటల్లో కూడా చాలా దారుణంగా ఉంది. ఒక హెచ్చరిక తీసిన, ఒక ఎంఆర్ఓ స్కానింగ్ తీసిన, ఒక మందులు ఇచ్చిన, లేదా ఒక మందులు ఇచ్చినా, లేదా వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేసినా ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వటం లేదు. అది కాకుండా చాలామంది వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడుతున్నారో, వాడుతున్నారో లేదో కూడా తెలియదు. చాలామంది చనిపోతున్నారు. ఆరోగ్యశ్రీ వాడిన వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. మరి దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. నర్సులు ఈ ఆరోగ్యశ్రీ వాడే వాళ్ళని పురుగుల్లాగా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అన్ని విధాలుగా ఈ ఆరోగ్యశ్రీ మీద చర్యలు తీసుకోవాలి. ఉన్నవాడికి మీరు దీన్ని ఉపయోగించకపోయినా లేనివాళ్ళకి ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ ఉచితాలన్నీ తీసేసి దయచేసి వైద్యం ఫ్రీ పెడితే దేశం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఎందుకంటే మనిషికి వాళ్ళ కష్టార్జితం అంతా ఆరోగ్యశ్రీకి, విద్యకే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ రెండింటిని మీరు ఇచ్చారంటే ఉచితంగా మీరు అంతకు మించి ప్రజలకు చేసే మేలేమి ఉండదు. కాబట్టి అది కూడా ఆలోచించండి. అలాగే ఆరోగ్యశ్రీ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.